100% అప్పుడప్పుడు మా జగన్మోహన్ రెడ్డికి కాస్త పిచ్చి ముదిరిపోయినప్పుడల్లా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. నేను ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో రాజధాని గురించి మాట్లాడుతూ అసలు ఆ రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదు. సో ఇప్పుడు అమరావతి అని చెప్పేసి అని అంటున్నారు కదా, అమరావతి కాదు, మచిలీపట్నాన్ని కూడా కలపండి, విజయవాడ అలాగే గుంటూరు. మచిలీపట్నంలో ఎంఏ తీసుకోండి, విజయవాడలో విఐ తీసుకోండి, గుంటూరులో జియుఎన్ గన్ తీసుకోండి, మావి గన్ అని చెప్పేసి అని ఒక కొత్త పేరు పెట్టండి. ఇది నా ప్రపోజల్, ప్లాన్ బి, దీన్ని మీరు అమలు చేయండి అని చెప్పేసి అని పిచ్చి ముదిరిపోయినట్టు మాట్లాడేసాడు. దానిపైన విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. మామూలుగా అది వేసుకుంటా భయంకరమైన బూతులు వేసుకుంటున్నారు. నీకు కంపల్సరీగా ముదిరిపోయింది, నీకు పిచ్చి, ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే అని. కానీ మా పేటీఎం గొర్రెలు ఉన్నారు కదా, మా గొర్రెల మందికి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వేయడం తెడ్డమంటే తెడ్డాం. వాళ్ళకి ఆలోచన విధానాలు ఏమి ఉండవు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుకొని ఎత్తుకున్నారండి. ఎందుకంటే ఓ పక్కన ట్రోల్ చేస్తున్నారు కదా, దాన్ని కవర్ చేయాలి కాబట్టి అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డి బుర్ర మామూలు బుర్ర కాదు, ఎక్కడికో ఆలోచించేశాడు. ఇంకా 10-15 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావి గన్ అనేది అమెరికాని బీటేద్దే, అంటే అమెరికాని తలదన్నేలా ఉంటుంది, మామూలుగా ఉంటుందని చెప్పేసి నిలివేషలో. అందులో ముఖ్యంగా మా కారుమూరి వెంకటరెడ్డి గారు వీడైతే మనసు పట్టకే కదిరిద్ది. అసలు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తామేనండి. మా విగన్ అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్, జగన్ మా విగన్ అని. మా విగన్ ను రాజధానిగా ప్రకటించండి, అసెంబ్లీలో తీర్మానం డ్రామా, వాళ్ళు సవరణ చేస్తే మళ్ళీ మార్చలేరా, అమరావతి గుదిబండ, డబ్బంతా అక్కడే పెడితే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి, మాజీ సీఎం జగన్ విమర్శలు, అమరావతి తాము వ్యతిరేకం కాదని వ్యాఖ్య, ప్లాన్ బి కొత్త పాట, మా విగన్. ఎస్, కొత్త పాట కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు పాటది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని అంటే, ఆంధ్రప్రదేశ్ కి ఒక మంచి రాజధాని ఉండాలి అని అంటే సిగ్గుండాలి పోరంబోకురే. మీ బతుకులకి కాస్తానే కానీ సిగ్గు శరం అనేది భగవంతుడు పెట్ల. ఒకవేళ నిజంగా మా విగన్ అనేది రాష్ట్రానికి భవిష్యత్తు అయితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదురా పోరంబోకు అని చెప్పేసి కామెంట్లలో పచ్చి బుతులు పెడుతున్నాను. నిన్న 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మా విగన్ అనే పేరు రాలేదే. అసలు రాష్ట్రానికి రాజధాని ఎందుకు అన్నారు? ఒక రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు. రాజ్యాంగంలో అసలు రాజధాని అనే పేరే లేదన్నారు. ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి మా విగన్ అనగానే అయ్యి బాబు ఇంకేమీ లేదు, ఇంకా మా విగన్ అనేసాడంటే ఇంకా అదేదో విచిత్రమైన పేరు కనిపెట్టేశాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డిలో ఉన్న సైంటిస్ట్ బయటకు వచ్చేసాడు. గతంలో చేపల కొట్లు పెట్టాడు, ఆ అన్న విపరీతమైన బుర్ర ఉపయోగించి ఇప్పుడు మావిగన్ అన్నాడు. మావిగన్ అన్నాడు కాబట్టి ఇంకా రాష్ట్రానికి భవిష్యత్తు మావిగన్నే. కడుపుకి అన్నం తినట్లేదు, మీరు అశుద్ధం తింటున్నారు. అదే మావిగన్ పేరు గత 5 ఏళ్లలో చేసుంటే బ్రహ్మాండంగా ఉండేది కదా. అమరావతిని మీరు ఒప్పుకోలేదు, ఇవాళ కూడా అమరావతికి మీరు వ్యతిరేకం, కరెక్టే, ఓకే, పక్కన పెట్టండి. మరి మీరు 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా విగన్ అనేది ఎందుకు గుర్తుకు రాలేదండి? ఎందుకు చెప్పలేదండి? ప్లాన్ బి ఆ రోజు చెప్పరేమో. ఎడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డం. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా, లేదంటే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసినా సరే దాన్ని వ్యతిరేకించాలి. పైగా దానికి ఆల్టర్నేట్ అంటే ఈ పనులు రూమ్లో కూర్చొని మన పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం. మరి ఇదే మా విగన్ గురించి సిగ్గు శరం ఉన్నవాడు ఎవడైనా సరే ఎక్కడ చెప్పాలండి? అసెంబ్లీలో చెప్పాలి. అసెంబ్లీకి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష హోదా అలాగే లేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి అలా కాదండి, మా అభిప్రాయాలు వేరే ఉన్నాయి, గతంలో మేము 3 రాజధానులు అని చెప్పేసి తప్పు చేసాము, ఉన్న రాజధానిని నాశనం చేసాము, మేము దానికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తున్నాము, ఇప్పుడు మీరు ఎలాగా అది ఇంకా భూమి సేకరించాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి దాంతోపాటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను కలిపి మావిగన్ అనే ఒక పేరు పెట్టండి అని చెప్పేసి ఎక్కడ చెప్పాలండి? అసెంబ్లీలో చెప్పాలి. అసెంబ్లీకి వెళ్ళాలరా అంటే పోసేసుకుంటారు. ఇక్కడికి వచ్చేమో పులివెందల సింహం అని చెప్పేసి ఎలివేషన్లు ఇస్తారు. సిగ్గు అనిపించట్లేదురా కొంచెమైనా కానీ? ఏదో బతుకులు అలా కానీ మాట్లాడు. ఇంకా కూడా లక్షల కోట్ల రూపాయల అప్పులు లేకుండా ఆల్రెడీ డెవలప్ అయినటువంటిది అన్ని కలిపి ఒక రాజధానిగా చేసుకొని రోడ్డు మార్గం, రైల్వే మార్గం, ఏదైతే వాయు మార్గం, జల మార్గం, అన్ని రకాల మార్గాలు ఉండి అన్నిటికీ ఉన్నటువంటి రెడీమేడ్ రాజధాని అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపినటువంటి రాజధాని. కరెక్టే, మేము కాదనట్లేదు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు మేము ఒప్పుకుంటున్నాం, దానికి మేమేం తప్పు పట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ మావిగన్ అనే ఆలోచన ఎందుకు రాలేదు అని అడుగుతున్నాం. చెడగొట్టననే కాకపోతే ఇప్పుడు గతంలో 14 నుంచి 19 మధ్యలో అమరావతికి మీరు ఏకగ్రీవం అంటే మీరు కూడా ఆమోదం తెలిపారు, మీరు కూడా మద్దతు ఇచ్చారు.
మేము ఒప్పుకుంటున్నాము, మాకు రాజధాని ఎక్కడున్నా కానీ పర్వాలేదు, ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టే ఆలోచన మాకు లేదని చెప్పేసి అని గతంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేశాడు, 3 రాజధానులు అన్నాడు. అధికారం పోయిన తర్వాత మళ్ళీ మాట మార్చేశాడు. మూడు రాజధానులు ఎటు వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు. ఒక్క మాట ఉండాలి రాజధాని పైన. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి ఆయన ఒకే మాట మీద ఉన్నారు. 10 మాటలు మాట్లాడట్లేదు ఆయన. కాసేపు కర్నూలునో, కాసేపు విశాఖపట్నమనో, కాసేపు అమరావతి అని చెప్పేసానో 10 మాటలు మాట్లాడట్లా, ఒకే మాట మీద ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమరావతి రాష్ట్ర రాజధాని. ఆ రోజు నుంచి అదే మాట మీద ఉన్నారు, ఎక్కడ కూడా మాట మార్చలా. ఆ రోజు మీరేమని మాట్లాడారు? మొట్టమొదట అమరావతికి మేము సానుకూలం, మా మద్దతు అమరావతికి ఉంది, మేము ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మీరు మద్దతు తెలిపారు. ఆ రోజున తెలిపారు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు? అమరావతికి మేము వ్యతిరేకం, అదొక శ్మశానం, అమరావతితో పాటు మరొక 2 రాజధానులు కావాలి, రాష్ట్రానికి 3 రాజధానులు సౌత్ ఆఫ్రికా తరహాలో, నేను రాష్ట్రాన్ని మరో సౌత్ ఆఫ్రికా చేసేస్తాను, మనకు విశాఖపట్నం కావాలి, కర్నూలు కావాలి, బహుశా మనకి రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం పడుతుంది, నేను ఎరగదీసేస్తాను, నేను పరిపాలన అంతా కూడా వెళ్ళి విశాఖపట్నం నుంచి చేస్తాను అన్నాడా లేదా? అధికారం కోల్పోయిన తర్వాత 3 రాజధానులు పక్కన పెట్టేసరి వాళ్ళు మావిగన్ అని చెప్పేసి మళ్ళీ కొత్తగా మచిలీపట్నాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రాంతాల మధ్యన చుచ్చిపెట్టే ప్రయత్నం అన్నమాట కాదా? 3 ప్రాంతాలను విడగొట్టే ప్రయత్నం చేశాడు. విశాఖపట్నం అని, కర్నూలు అని, విజయవాడ అని, అమరావతి అని చెప్పేసి అని. ఇవాళ ఏమంటున్నాడు? కృష్ణా జిల్లాలోనే తగులు పెట్టండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కృష్ణా గుంటూరు జిల్లాలకి తగులు పెట్టాలని చూస్తున్నాడు. మరి ఈ ఆలోచన మీరు ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, మీరు అధికారంలో ఉండగా ఈ ఆలోచన మావిగన్ అనే ఆలోచన ఎందుకు చేయలేదండి? దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే పూటకో మాట మాట్లాడతారా రాజధాని పైన? అరే పొద్దున్న మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి మావిగన్ కాదు, ఏదో ఒక ఎండమావి అని చెప్పేసి తీసుకొస్తారు. ఆ చివరి నుంచి చివరికి కలిపేస్తాడు. ఇంక ఈసారి అన్నింటిలో ఒక్కొక్క అక్షరం తీసుకుని చెప్పేసి పచ్చి బూతులు మాట్లాడేస్తాడు ఈసారి. ఇంకా మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ అమరావతి రాజధాని అని చెప్తే మళ్ళీ అప్పుడు కొత్త ప్లాన్ మళ్ళీ ముందుకు వస్తారా? సిగ్గనిపిస్తుంది అసలు. లేదు, మన బతుకు దేవుడు భగవంతుడు అందరి బతుకులకి సిగ్గుశరం కొద్దిగా ఎట్టాడు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి వాళ్ళ బతుకులు కొద్ది కూడా సిగ్గుశరం లాంటిది పెట్టలా. మీదొక అది ఎలా అంటే వర్ణించలేనమాట. ఇంకా మీదొక జన్మ. సపోర్ట్ చేస్తానికి కాస్త సిగ్గుండాలి. ఒక మాట మీద నిలబడండి. మీ స్టాండ్ 3 రాజధానులు కదా, అదే మాట మీద నిలబడితే కాస్త క్రెడిబిలిటీ అన్నా ఉంటుందండి. సరే అధికారంలో లేనప్పుడు ఏదో వాగాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు, ఇవాళ ఓడిపోయిన తర్వాత కూడా అదే 3 రాజధానులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. షబాస్ రాబు ఒకే మాట మీద ఉన్నాడని చెప్పేసి అనుకుంటారు. పోనీ మరి మీ పార్టీ నాయకులకి, వైసీపీ నాయకులు, విశాఖపట్నం నాయకులకి, కర్నూలు నాయకులకి ఏమైనా సమాధానం చెప్తారు? మీ స్టాండ్ 3 రాజధానులు కదా, 3 రాజధానులు పోయినట్టేనా, అయిపోయిందా? పైగా ఏమని మాట్లాడతారో? ఇవాళ అసెంబ్లీలో చట్టం చేస్తున్నారో, తీర్మానం చేస్తున్నారు, మళ్ళీ మేము వచ్చిన తర్వాత మళ్ళీ మేము మార్చలేమంటే మార్చలేవు. నువ్వు నీ వల్ల కాదు. గతంలో 3 రాజధానులు నీ వల్ల అయిందా? సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పుదెబ్బలు కొడితే నేను 3 రాజధానులకు వెళ్ళట్లేదు, ఒకే రాజధాని అని చెప్పేసి మాట మార్చేసావు. ఎందుకు మార్చావు? ఆ రోజు అసెంబ్లీలో చట్టం చేశారు కాబట్టి. ఇవాళ మనకు రేపు ఎల్లుండి గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, నువ్వు బొచ్చు కూడా పేకలో అమరావతిని. నువ్వు కాదు కదా, మీ తాతల తరం కూడా కాదు. ఒకసారి చట్టం అయిందంటే కనుక దాన్ని మార్చడం, నేను వస్తే మళ్ళీ మార్చేస్తాను ఈ అవగాహన లేకే. మనకున్న ఆఫ్ నాలెడ్జ్ తోటి, మనకున్న కోడి బుర్రతోటి, మన తల తోక లేకుండా ఆలోచించి ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొట్టి రాజకీయాలు చేసిన మూలని ఇవాళ నీకు 11 వచ్చినాయి. నీకు ఒకసారి చట్టం అయిన తర్వాత నేను మళ్ళీ మార్చేస్తానంటే చెప్పించి కొడతారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టింది, హైకోర్టు కొట్టింది. ఆ చెప్పుతో కొడితేనే 3 రాజధానికి వెళ్ళట్లేదు, అమరావతి రాజధాని, నేను ఆ బిల్లు వెనక్కి తీసుకుంటున్నాను, మళ్ళీ బిల్లు ప్రవేశపెడతాను, కొత్త బిల్లుతో మళ్ళీ ముందుకు వస్తావు అన్నారు. తర్వాత 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 2 ఏళ్లలో ఇంచుమించు 2-3 సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. బిల్లు లేదు, పాడు లేదు 3 రాజధానికి సంబంధించి. అప్పుడే అర్థమైంది మీరు 3 రాజధానుల పేరుతో అప్పాబాయ రాజకీయం చేశారు. మీరు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా అప్పాబాయ అంటే చాలామందికి అర్థం కావట్లేదేమో, కానీ కొద్దిగా రాజకీయాలు అంటారు. అది అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా నేను. జగన్మోహన్ రెడ్డి కొద్దిగా రాజకీయం చేశాడు. అటు కాకుండా ఇటు కాకుండా, అటు తేలలేదు, ఇటు తేలనలేదు. పైగా ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతుంటే అయ్యి బాబోయ్, జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని పేరెట్టేసాడు. మావిగన్ అన్న పెడతాడో, ఎవెంజర్స్ అన్న పెడతాడో, స్పైడర్ మ్యాను, హల్క్, థార్, ఇంకా పెట్టాను. ఇంకానా గెలాక్సీ 3 అని, 1 అని, 2 అని
ఇంకా ఇవన్నీ పెట్టుకుంటూ పోతే అయిపోయాయి. హాలీవుడ్ సినిమాలన్నీ పేర్లన్నీ సినిమా పేర్లన్నీ తీసుకొచ్చి మన రాష్ట్రం మీద రుద్దితే దరిద్రం వదిలిపోయాయి. పైగా ఇక్కడికి వచ్చి మాకు ఉపన్యాసాలు మీరు చెప్పాలి. ఇంకా కడుపుకు అన్నం తినే రాజకీయాలు చేయండి రా. సార్లే సమర్థించిన మట్టుకి సిగ్గు కూడా. ఇంకా మీరు ఏదైనా చేశారా పోనీ? ఇదే మచిలీపట్నం ఈవేళ గుర్తుకొచ్చిందా? మీకు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారండి? ఆ రోజు మచిలీపట్నం గుర్తుకు రాలేదు, ఆ రోజు గుంటూరు గుర్తుకు రాలేదు, ఆ రోజు విజయవాడ గుర్తుకు రాలేదు, మావిగన్ అనే పేరు ఆ రోజు గుర్తుకు రాలేదు, ఈరోజు గుర్తుకొచ్చేసిందా? రాజకీయాల గురించి మాట్లాడంటే ఒక్కోసారి చిరాకేస్తుంది. ఇలాంటి దిక్కుమాలేతలు ఉన్నంతసేపు మనం ఏమీ చేయలేము. ప్రజలకు చూపించగలగాలి అంతే, అంతకుముందు చేసేది ఏం లేదు ఇక్కడ. సావట్లారా.